అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 6 గ్యారంటీల అమలులో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఫ్రీ కరెంట్ స్కీమ్ అమలుకు చర్యలు చేపట్టింది. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనుంది. ఇక రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్ లింక్ అయ్యున్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ స్కీమ్ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ 3ంటిని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా మీటర్ రీడర్స్ ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇటీవల ప్రజాపాలనలో ఫ్రీ కరెంట్కు 81,54,158 మంది దరఖాస్తులిచ్చారు. వారిలో 30% మంది రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్లను సరిగా నమోదు చేయలేదు. దీంతో వారి వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. మరోవైపు ఫ్రీ కరెంట్కు అప్లై చేసుకున్న వారిలో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49,50,000 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వాటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నాయి. అయితే 19,85,000 మంది ఉచిత విద్యుత్కు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలే లేవు. సుమారు 10 లక్షల మంది అసలు దరఖాస్తు చేయలేదు. ఈ నేపథ్యంలో అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఫ్రీ కరెంట్ సరఫరా చేయాలనే లెక్కలు తేలుతాయి. గతేడాది నెలవారీ సగటు కరెంట్ వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయాలని యోచిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆ లెక్కలను సేకరిస్తున్నాయి డిస్కంలు. గతేడాది నెలకు 200 యూనిట్ల వరకు వాడిన ఇళ్లకు ఇప్పుడు నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తారు. ఒక వినియోగదారుడు 1,500 యూనిట్ల కరెంటు వాడితే దానికి 10% కలిపి ఆ మొత్తం కరెంటును 12 నెలలకు విభజించి ఆ యూనిట్లను మాత్రమే ఉచితంగా ఇస్తారు. మిగతాది లెక్క కడతారు. ప్రతి నెల మీటర్ రీడింగ్తో 10 రోజుల పాటు మొదటి వారంలోనే ఉచిత విద్యుత్కు లబ్ధిదారుల గుర్తింపుంటుంది. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తిస్తారు. మీటర్ రీడర్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధానంలో కరెంటు ఫ్రీగా ఇచ్చే లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.